హలో నమస్తే, నేను బాణావతి రవికుమార్ నాయక్ రేకులగడ్డ. ఇంట్లో విషయం ఏంటి అంటే, ఏదైతే మొన్న జరిగినటువంటి ఈశ్వర్ సాయి ఇది మాధురి రాథోడ్ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, ఈ ఇన్సిడెంట్లో వీడియోలు తీస్తూ ఎగిసెగిసి పడిన అక్క ఎవరు 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 అని చెప్పేసి చాలామంది ఈ వీడియో తీసిన ఆమె ఎవరు, దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి రచ్చకి కారణమైన ఆమె ఎవరు అని ఇన్ని రోజులు మన ఎదురుచూపులకి ఒక ముగింపు దొరికింది మిత్రులారా. అయితే విషయం ఏంటంటే, నేను చెప్పకంటే ముందు మీరు పైన ఫోటో చూస్తూ ఉన్నారు కదా, ఈ ఫోటోలో ముందున్నది మనం వీడియో తీసిన మహాతల్లినే. ఓకే, వెనుక ఉన్నది ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య శరణ్య అన్నమాట. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఈమెని ఎంతమంది చూడాలని క్యూరియాసిటీతో ఉన్నారు, ఎంతమంది అయితే చూడాలనే క్యూరియాసిటీతో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నన్ను ఫాలో చేయండి. నేను త్వరలో ఈ ఫోటోని బయటకు రిలీజ్ చేస్తాను. అండ్ మిత్రులు, ఇక్కడ విషయం ఏంటంటే, ఈమె ఎవరో అనేది ఈ వీడియోలో చెప్తానమాట. ఈమె ఎవరో కాదు, ఎవరైతే ఈ శరణ్య, ఈ మహాతల్లి ఈశ్వర్ సాయి గారి సతీమణి అర్ధాంగి భార్య గారు ఎవరైతే ఉన్నారో వారికి స్వయాన సోదరి అన్నమాట, వాళ్ళ చెల్లెలు. ఎవరైతే ఈ శరణ్య వాళ్ళ చెల్లెలు, ఈమె పేరు సంధ్య. సో ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి రచ్చ కారణమైన ఆమెనే ఈమె. సో కాబట్టి ఎంతమంది ఈమె గారి ముఖాన్ని చూసి ఎంతమంది ఈమె గారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే నన్ను ఫాలో చేయండి మిత్రులారా. త్వరలో ఈమె ఫోటోని బయట పెడతాం. సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రులు. ఎంతమంది అయితే ఈమెను చూడాలని క్యూరియాసిటీలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.